హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్నాప్చాట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందులో స్నాప్చాట్ అని సెట్ చేయండి. ఈ విధంగా స్నాప్చాట్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. మీ నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది. ఓపెన్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు స్నాప్చాట్ అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ పై ట్యాప్ చేయండి. కంటిన్యూ పై ట్యాప్ చేయండి. అలౌ స్నాప్చాట్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అని చూపిస్తుంది. అలౌ పై క్లిక్ చేయండి. మళ్ళీ అలౌ పై ట్యాప్ చేయండి. సింక్ కాంటాక్ట్స్ అని అడుగుతుంది. అలౌ పై ట్యాప్ చేయండి. వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ అకౌంట్ కి ఏ నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇక్కడ బర్త్డే అని చూపిస్తుంది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ను ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇక్కడ యువర్ యూజర్ నేమ్ ఈజ్ SMN235967 అని ఒక యూజర్ నేమ్ చూపిస్తుంది. ఈ యూజర్ నేమ్ అయితే నాకు నచ్చలేదు. సో ఈ యూజర్ నేమ్ ను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. మీకు కూడా మీ యూజర్ నేమ్ నచ్చకపోతే ఈ విధంగా చేంజ్ చేసుకోండి. యూజర్ నేమ్ కింద కనిపిస్తున్న చేంజ్ మై యూజర్ నేమ్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న మీ యూజర్ నేమ్ ను తీసేయండి. ఇప్పుడు శివాని ఇచ్చాను. శివ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. ఈ నేమ్ ఎవరో యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం వేరే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. shiva.tutorials అని ఇచ్చాను. యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఈ నేమ్ ఓకే అయింది. ఇప్పుడు కంటిన్యూ పై ట్యాప్ చేయండి. సెట్ ఏ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇందులో మీకు గుర్తుండే ఒక పాస్వర్డ్ ని ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చాక కంటిన్యూ పై ట్యాప్ చేయండి. ఇక్కడ కంట్రీ, ఫోన్ నెంబర్ అని చూపిస్తుంది. కంట్రీలో మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి. ఫోన్ నెంబర్లో మీరు ఏ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫినిష్ పై క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. యాడ్ ఫ్రెండ్స్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే పైన కనిపిస్తున్న స్కిప్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ కి వెళ్తుంది. క్రియేట్ యువర్ బిట్మోజీ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ పై క్లిక్ చేయండి. వైల్ యూజింగ్ ది యాప్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా గెట్ స్టార్టెడ్ అని ఓపెన్ అవుతుంది. మీరు మేల్ అయితే మేల్ అవతార్ పై ట్యాప్ చేయండి. ఫిమేల్ అయితే ఫిమేల్ అవతార్ పై ట్యాప్ చేయండి. నేను మేల్ అవతార్ పై ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద కనిపిస్తున్న వాటిలో మీకు నచ్చిన మేల్ అవతార్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. యువర్ అవతార్ ఈజ్ రెడీ అని ఈ విధంగా చూపిస్తుంది. డన్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ అవతార్ లో చేంజ్ చేయాల్సినవి ఏమీ లేవనుకుంటే పైన కనిపిస్తున్న సేవ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. ఒకవేళ మీ అవతార్ యొక్క స్కిన్ టోన్ గాని, ఐస్ గాని, డ్రెస్ గాని, బియర్డ్ గాని ఇలా మీ అవతార్ కు ఉండేవన్నీ కూడా చేంజ్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఆప్షన్స్ ను ట్యాప్ చేస్తూ సెలెక్ట్ చేసుకోండి. స్కిన్ టోన్ అని కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే అవతార్ యొక్క స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గెడ్డం కూడా చేంజ్ చేసుకోవచ్చు. గెడ్డం యొక్క కలర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. కళ్ళజోడు కూడా పెట్టవచ్చు. క్యాప్ను కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మీ అవతార్కి. అంతేకాకుండా మీ అవతార్ కి ఒక మంచి అవుట్ఫిట్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. అన్ని చేంజెస్ కంప్లీట్ అవ్వాయి అనుకుంటే పైన కనిపిస్తున్న సేవ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టర్న్ ఆన్ పై ట్యాప్ చేయండి. అలౌ పై ట్యాప్ చేయండి. వైల్ యూజింగ్ ది యాప్ పై ట్యాప్ చేయండి.
ఈ విధంగా స్నాప్చాట్ అకౌంట్ క్రియేట్ అయ్యి కనిపిస్తుంది. టాప్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న మీ అవతార్ పై ట్యాప్ చేయండి. మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీ ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్కి వచ్చేయండి. కెమెరా ఆన్ అయి కనిపిస్తుంది. స్నాప్చాట్ అప్లికేషన్లో 5 మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాప్. ఈ మ్యాప్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్ అనేది మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారనేది వాళ్ళ యొక్క లొకేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసి చాట్. ఇది మనం తీసుకున్న స్నాప్స్, వీడియోస్ని ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాళ్ళతో చాట్ చేయడానికి, వాయిస్ కాల్స్ చేయడానికి, వీడియో కాల్స్ చేసుకోవడానికి ఈ చాట్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చి కెమెరా. ఈ కెమెరా ద్వారా ఫన్నీ స్నాప్స్, ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రీల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకున్న రీల్స్ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి స్టోరీస్. ఇందులో మన ఫ్రెండ్స్ ఏమైనా స్టోరీస్ పెడితే ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా స్నాప్చాట్లో పోస్ట్ చేసే స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఫిఫ్త్ వచ్చి స్పాట్లైట్. టిక్టాక్లో వీడియోస్ ఎలా అయితే ఉండేవో అదేవిధంగా ఈ స్పాట్లైట్లో కూడా రీల్స్ వీడియోస్ను చూడవచ్చు. ఇప్పుడు స్నాప్చాట్ యొక్క కెమెరా ఫిల్టర్ను యూజ్ చేసి స్నాప్స్, ఫన్నీ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్నాప్చాట్ అప్లికేషన్స్లో కెమెరా ఫిల్టర్స్ చాలానే ఉంటాయి. కింద కనిపిస్తున్న ఫిల్టర్స్ని లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయండి. ఫిల్టర్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. స్నాప్ తీసుకోవాలి అంటే మధ్యలో సెలెక్ట్ అయి కనిపిస్తున్న ఫిల్టర్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా స్నాప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్నాప్ను మీ ఫోన్ గ్యాలరీలో స్టోర్ అవ్వాలి అనుకుంటే సేవ్ పై ట్యాప్ చేయండి. గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ నుండే సెండ్ టు మీద ట్యాప్ చేసి మీ స్నాప్చాట్ ఫ్రెండ్స్కి కానీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కానీ, వాట్సాప్ ఫ్రెండ్స్కి కానీ మీ స్నాప్స్ను సెండ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసిన స్నాప్స్ అన్నీ కూడా ఈ విధంగా గ్యాలరీలోకి వచ్చి సేవ్ అయి ఉంటాయి. స్నాప్చాట్లో స్నాప్స్ మాత్రమే కాదు, ఈ కెమెరా ఫిల్టర్స్ ఉపయోగించి ఫన్నీ వీడియోస్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. Hi friends, welcome to my channel. In this video I will show you how to open Snapchat account. ఈ స్నాప్చాట్ యొక్క కెమెరా ఫిల్టర్స్ను ఉపయోగించి ఇలాంటి ఫన్నీ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్నాప్చాట్ అకౌంట్ను క్రియేట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.